ఎవ్రీ మదర్‌కి అయితే మార్నింగ్ ఒక పెద్ద టాస్కే అదే లంచ్ బాక్స్ రెడీ చేయడం. అలాంటి లంచ్ బాక్స్ రెసిపీతో అయితే నేను మీ ముందుకొచ్చేసాను. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే పిల్లలతోటి మంచిగా వెజిటబుల్ అన్నీ వేసేసుకొనైతే ఒక రైస్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మంచి కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. దానికోసం ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని, అందులో కాస్త జీలకర్ర అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా రౌండ్‌గా కట్ చేసి వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మన ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అయితే కొన్ని పచ్చి బఠాణీ ఇవైతే ఫ్రోజన్‌వి వేసానండి. ఇప్పుడైతే సీజన్ లేదు కాబట్టి. ఆ తర్వాత అయితే మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, టమాటోని కూడా ఒక 2 వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఇలా మగ్గించుకున్నామంటే మన వెజ్జీస్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత అందులో మనం ఉడికించుకున్న రైస్, ఆ తర్వాత అందులో మన రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకునే ఆ రైస్ అంతా కూడా వెజ్జీస్‌కి అన్నిటికి కూడా పట్టేలాగైతే కలుపుకోవాలనమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైతే స్టవ్ మీద పెట్టుకున్నామంటే మన రైస్ కొద్దిగా హీట్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము అనంటే మన రైస్ ఐటెమ్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇలా మంచిగా అంటే లోడెడ్ వెజ్జీస్‌తో అయితే మనం ఫుడ్ పెట్టామంటే వాళ్ళకి ఫైబర్ కంటెంట్ కూడా బాగా అందుతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా కలర్‌ఫుల్‌గా ఉంటే. మీకు నచ్చితే మాత్రం ఒకసారి మాత్రం ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మీకేమైనా రెసిపీస్ కావాలి అనన్నా, అలానే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా మన ఛానల్‌లో చాలానే ఉన్నాయండి. కిందైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒక్కసారైతే చెక్‌ఔట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇంకో వీడియోతో, ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.